వెల్కమ్ టు వలెన్ టీవీ టుడేస్ అప్డేట్స్. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్లు, రహదారులు వెంట నిరసనలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. గుడ్డలపాటి నిరసనలో రౌడీలు, గంజాయి బ్యాచ్లు తప్ప ఒక్కరైనా డిఎస్సీ అభ్యర్థులు ఉంటున్నారా అని మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త చోటు చేసుకుంది. చిలకలూరుపేటలో వైసీపీ నేతల దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మాజీ మంత్రి విడుదల రజనీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దీంతో మాజీ మంత్రి విడుదల రజనీ కింద పడిపోయారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతూ మెగా డిఎస్సీ 2025 ఉపాధ్యాయులు కథం తొక్కారు. కడప, అనంతపురం నుంచి భారీగా చేరుకున్న టీచర్లు కర్నూలు కొండారెడ్డి బుర్జు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుల నియామకాలపై కుట్రలు చేయొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కుట్రలు చేసిన వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడుకు ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేయడానికి వైద్యులు ప్రయత్నించినా ఆమె శరీరం సహకరించడంతో వెనుకడుగు వేశారు. ఎలిమినర్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్దకు యువత పోటెత్తింది. భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. హైడ్రాలో ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉదయం నుంచే స్టేడియం వద్దకు చేరుకున్నారు. సమయం గడిచే కొద్దీ అభ్యర్థుల సంఖ్య భారీగా పెరగడంతో స్టేడియం పరిసరాల్లో తీవ్ర రద్దీ నెలకొంది. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలవాలని నిర్ణయించింది. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆయన కుటుంబానికి పార్టీ తరపున 2,20,00,000 ఆర్థిక సాయం అందజేయనుంది. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం 25 లక్షలు, మొత్తంగా 2,20,00,000 ఇవ్వాలని, ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు కేసీఆర్. నటి మెగా ప్రొడ్యూసర్ నిహారిక బోనాల వేడుకల్లో సందడి చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని మేరళం మండిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. మహాకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు నిహారిక. దేశ యువతరం సామర్థ్యాలపై తమకు ఎంతో విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రశ్నించడం కాదు, సమస్యకు పరిష్కారం కనుక్కోవడంపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. వికసిత్ భారత్ దిశగా సాగే మన దేశ ప్రయాణానికి వారి అవసరం ఎంతో ఉందని తెలిపారు. అయితే ఏ తరం వారైనా దేశ బాధ్యతను విస్మరించొద్దని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్తగా జాతీయ స్థాయి కమిటీని ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీలో అప్పుడే అసంతృప్తి భగ్గుమంది. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి వ్యవస్థాపకుడికి సన్నిహితంగా ఉన్న వారికి కీలక పదవులు కట్టబెట్టారంటూ అహ్మదాబాద్కు చెందిన యువకుడు మనీష్ బ్రహ్మభట్ నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కోఆర్డినేటర్లు, వాలంటీర్లకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నివాసం ఎదుట కూడా నిరసన చేపట్టాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డీప్ ఫేక్ వీడియోలు, బాలలపై లైంగిక వేధింపుల మెటీరియల్పై మెటా ప్రతినిధులు బృందంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేపట్టింది. ఇందులో భాగంగా డీప్ ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉండే కంటెంట్కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ట్రంప్ మళ్లీ టారిఫ్లతో విరుచుకుపడేందుకు ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన బిల్లుకి అమెరికా సెనెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఇటీవల శ్రీలంకలోని జైళ్లలో వరుసగా ఘర్షణలు చెలరేగాయి. తాజాగా మరోసారి అక్కడ జైళ్లలో ఘర్షణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 2 వేరువేరు జైళ్లలో జరిగిన అల్లర్లలో 3 ఖైదీలు మరణించారు. కనీసం 20 మంది గాయపడ్డారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు సంబంధించిన బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంతో డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో సాధారణ వినియోగదారుల్లో ఛార్జీల ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే ఫోన్పే వ్యవస్థాపకుడు సీఈఓ సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు. యూపీఐ లావాదేవీలపై భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేలో 3 సార్లు 6 వికెట్లు ప్రదర్శన చేసిన తొలి స్పిన్నర్గా రికార్డు సృష్టించాడు. బ్రేడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన 2వ వన్డేలో రషీద్ ఖాన్ అదరగొట్టి ఈ ఘనత అందుకున్నాడు. భారత యువ అథ్లెట్ ఆశీష్ యాదవ్ అద్భుతం చేశాడు. వరల్డ్ U20 ఛాంపియన్షిప్ జావ్లిన్ త్రో విభాగంలో రజతం సాధించాడు. 10 ఏళ్ల కిందట నీరజ్ చోప్రా ఇదే ఈవెంట్లో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆశీష్ పథకం సొంతం చేసుకుని 2వ భారత అథ్లెట్గా ఘనత సాధించాడు. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆయన నటించిన తాజా హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రీమియర్లతో కలిపి తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రం ఇది. ఇవి ఇవాల్టి వలెన్ టీవీ టుడేస్ అప్డేట్స్. మళ్ళీ మరికొన్ని వార్తలు మళ్ళీ కలుద్దాం.